పునర్విభజనలో భాగంగా గూడూరు ప్రజల అభిప్రాయం మేరకు నియోజకవర్గంలోని 5 మండలాలను నెల్లూరు జిల్లాలో కలపాలని సీఎం చంద్రబాబు అధికారులకు స్పష్టం చేశారు. తూర్పుగోదావరి జిల్లా చోడవరం గ్రామంలో వైసీపీ శ్రేణులు జగన్ ఫ్లెక్సీ ముందు మేకపోతుని బలి ఇచ్చి ఆ రక్తంతో ఫ్లెక్సీకి అభిషేకం చేయడం తీవ్ర సంచలనంగా మారింది. ఈ ఘటనకు సంబంధించి 7 వైసీపీ నేతలను పోలీసులు అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. రాష్ట్ర విభజనపై కాంగ్రెస్ సీనియర్ నేత జగ్గారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. తాను రాష్ట్ర విభజనను వ్యతిరేకించినట్లు తెలిపారు. అప్పుడు రాష్ట్ర విభజనను చంద్రబాబు జగన్ కూడా అనుకూల లేఖలు ఇచ్చారని గుర్తు చేశారు. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా కూసుకుంట కొండరెడ్ల గ్రామాల్లో తాను చేపట్టిన పర్యటనకు అధికారులు డుమ్మా కొట్టడంపై మంత్రి తుమ్మల నాగేశ్వరరావు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఒక్కసారి యాక్షన్ తీసుకుంటే సెట్ అవుతారంటూ మంత్రి సీరియస్ అయ్యారు. ఉచిత బస్సు పథకంలో భాగంగా ప్రభుత్వం త్వరలోనే మహిళలకు కామన్ మొబిలిటీ కార్డులు జారీ చేయనున్నట్లు తెలుస్తుంది. ఈ కార్డును మెట్రో రైలు, ఎంఎంటీఎస్ సేవలకు కూడా ఉపయోగించుకోవచ్చునని అధికారులు తెలిపారు. బీహార్కు చెందిన జనశక్తి జనతాదళ్ చీఫ్ తేజ్ ప్రతాప్ యాదవ్ పోలీసులకు ఫిర్యాదు చేశారు. పార్టీ బహిష్కరించిన నేత నుంచి తనకు హత్య బెదిరింపులు వస్తున్నాయని ఆరోపించారు. తనకు భద్రత పెంచాలని కోరారు. బెంగళూరు నగర శివారు ప్రాంతంలోని వాసిం లేఅవుట్లో సుమారు 200కు పైగా ఇళ్లను అధికారులు కూల్చివేశారు. ఉర్దూ ప్రభుత్వ పాఠశాలలకు ఆనుకొని ఉన్న సరస్సు ప్రాంతంలోని ప్రభుత్వ భూమిలో అక్రమంగా ఇల్లు నిర్మించుకున్నారని ప్రభుత్వం చెబుతోంది. చైనా మరో ప్రపంచ రికార్డు నెలకొల్పింది. మ్యాగ్నెటిక్ లెవిటేషన్ టెక్నాలజీతో నడిచే మ్యాగ్లేవ్ రైలును పరీక్షించింది. ఈ రైలు 2 సెకండ్లోనే గంటకు 700 కిలోమీటర్ల వేగాన్ని అందుకుంది. హీరోయిన్ల డ్రెస్సింగ్ పై నటుడు శివాజీ చేసిన వ్యాఖ్యల విషయంలో నటి అనసూయ భరద్వాజ్ కు ప్రముఖ నటుడు ప్రకాష్ రాజ్ తన మద్దతు తెలిపారు. నటుడు శివాజీ సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇండస్ట్రీలోనే తనపై కుట్ర జరుగుతుందని అన్నారు. తన మాటలను వక్రీకరించి కొందరు తనపై కుట్ర చేశారని ఆరోపించారు. జూమ్ మీటింగ్ పెట్టుకొని మరీ తనకు వ్యతిరేకంగా మాట్లాడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు. స్టార్ హీరో సల్మాన్ ఖాన్ పుట్టినరోజు సందర్భంగా టాలీవుడ్ మెగాస్టార్ చిరంజీవి ఆయనకు సోషల్ మీడియా వేదికగా శుభాకాంక్షలు తెలిపారు. నా ప్రియమైన సోదరుడు సల్మాన్ ఖాన్ కు 60వ పుట్టినరోజు శుభాకాంక్షలు అని విషెస్ చెప్పారు. బంగ్లాదేశ్ ప్రీమియర్ లీగ్ మ్యాచ్ సమయంలో విషాదం నెలకొంది. ఢాకా క్యాపిటల్స్ జట్టు అసిస్టెంట్ కోచ్ మహబూబ్ అలీ జగి హఠాత్తుగా మరణించాడు. ఉన్నట్టుండి కుప్పకూలిన ఆయనను ఆసుపత్రికి తరలించేలోపే కన్నుమూశాడు. Please subscribe to the channel and download the Politicos app from the links in the description.